అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అచింత్యుడు, నిర్వికారుడు శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుని యొక్క స్వయం వ్యక్త దేవాలయములలో తిరుమల శ్రీ వెంకటాద్రి దివ్యక్షేత్రం విశిష్టమైనది, ఆద్యమైనది, పౌరాణిక వేద ప్రశస్తి పొందినది. ఆ వెంకటాద్రి దివ్యక్షేత్ర చరిత్రలో వైష్ణవ మత స్థాపకులు, ఆస్తిక మత ప్రచారకులు, ఆదిశేషాంశ సంభూతులు అయిన భగవద్రామానుజుల స్థానం అద్వితీయమైనది. ఆ ఆలయాభివృద్ధికి, పూజా విధానాన్ని క్రమబద్ధీకరించటానికి, క్షేత్రపు ఉనికిని రక్షించడానికి శ్రీమద్ రామానుజాచార్యుల వారు అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టి ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా చరిత్ర తెలుపుతోంది. నమ ప్రణవశోభితం నవకాషాయ ఖండాంబరం త్రిదండ పరిమండితం త్రివిధతత్వ నిర్వాహకం దయాంచిత దృగంచలం దళితవాది వాగ్వైభవం క్షమాది గుణసాగరం శరణమేమి రామానుజం. స్తోత్రములు వేద సంహితల కాలం నుండి వస్తున్నాయి. అథర్వ వేదంలో ఎన్నో స్తోత్రాలున్నాయి. ఇవే కాక ఒకానొక దేవతా స్వరూపమునకు పర్యాయ పదములో లేదా కీర్తిని వర్ణించునట్టివో, ప్రభావమును శ్లాఘించునట్టివో అయి ఉన్నాయి స్తోత్రాలు. ఈ స్తోత్రాలకు సంబంధించినవే సహస్రనామావళులు, అష్టోత్తర శతనామావళులు, ఇంకా సంఖ్యను బట్టి ద్వయము, త్రయము, చతుష్టయము, పంచకము, షట్కము, సప్తకము, అష్టకము, నవ, దశ మొదలగు క్రమాన్ని బట్టి స్తోత్రాలున్నాయి. ఇవి పఠించినంత మాత్రం చేత వాంఛితములు చేకూరతాయి అనే ఒక విశ్వాసం ఉంది. స్తోత్రాలకు మంత్రాలతో సమానమైన గౌరవస్థానం ఉంది. మంత్రములకు వలనే స్తోత్రములకు కూడా ఋషి, ఛందస్సు, ఫల, శృతి, అంగన్యాస, కరన్యాసాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. మంతారం త్రాయత ఇది మంత్ర, మననము చేయువానిని రక్షించునది మంత్రము అన్నట్లుగా స్తోత్రములు కూడా రక్షకములు, సకల సౌభాగ్యదాయకములు. మంత్రం యత్నేన గోపయేత్ అన్నట్లుగా మంత్రమును రహస్యముగా జపించవలెను. స్తోత్రమును ఎట్లయినను పారాయణ చేయవచ్చును. సంస్కృత వాంగ్మయమున స్తోత్రములు అసంఖ్యాకములు. వీనిలో ముఖ్యమైనవి విష్ణు, శివ, లక్ష్మీ, శక్తి, గణపతి, సుబ్రహ్మణ్య, ఆంజనేయాది దేవతాపరమైనవి, పుణ్యక్షేత్రపరమైనవి, పుణ్య నదీపరమైనవి, పుణ్యపర్వమైన దినమైన సంబంధించినవి, పుణ్యపర్వత సంబంధించినవి, తరువాత ప్రసిద్ధమైనవి, వివిధ ఆచార్యపరమైనవి. ఆర్యలక్షణం: కర్తవ్యం ఆచరన్ కామం అకర్తవ్యం అనాచరన్ తిష్టతి ప్రకృతాచారే యస్స ఆర్య ఇది స్మృతః. శాస్త్రవిహిత కర్మములు ఆచరించుచు, అకర్తవ్యములను విసర్జించుచు నడుచుకునేవాడు ఆర్యుడు. ఆర్యుడు, ఆచార్యుడు అనే రెండు పదాలు కూడా సమానార్థకాలే. ఆచార్య లక్షణం: ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాద్ ఆచార్య ఉచ్యతే. తాను సంగ్రహించిన శాస్త్రార్థాలను
ఇతరులకు బోధించుటతో ఆగక స్వయంగా ఆచరించువాడు ఆచార్యుడు. పరమపురుషుని ప్రతిపాదించలేని వారు ఆచార్యులు కాలేరు. భగవంతుని పాదములను శిష్యుల శిరస్సులపై ధరింపజేయుటకు కారణభూతులైన వారు ఆచార్యులు. భగవత్ సమాశ్రయణము అత్యావశ్యకము అని తెలుసుకున్నవారు ఎంతటి మహాపండితులైనను ఆచార్యుని ఆశ్రయించక తప్పదు. ఆచార్య వైభవం. వెలుగులేని త్రోవయేలా, మరుగులేని ఇల్లు ఏలా, గురువులేని జన్మమునకు మోక్షమెట్లు దొరకబోవును అన్నట్టుగా వెలుగులేని త్రోవయందు ప్రయాణము కష్టసాధ్యము. రహస్యము లేని వాని ఇంట నివాసం మంచిది కాదు. దొంగలకు చిక్కకుండా వస్తువులను దాచుకొనగల ప్రదేశము ఇంటియందు ఉండటం అవసరం. అలాగే రహస్యార్థ జ్ఞానము ఇచ్చే ఆచార్యుడు లేనిదే మోక్షం లభించదు. ఆచార్యుడు లేనివాని జన్మము వ్యర్థము. కొండలెక్కి చూచితేను రామానుజ, కానరాదు పరమపదవి రామానుజ. చరమకొండలెక్కి చూచితే రామానుజ, చేరవచ్చు చరమపదవియు రామానుజ అన్నట్లుగా పరమపదము చరమకొండలెక్కితే కనబడుతుంది. చరమమంటే చివరిదని అర్థం. కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి, ఆచార్యాభిమానము అను 5 మోక్షోపాయములలో చివరి ఉపాయమైన ఆచార్యాభిమానమే చరమకొండ. ఆచార్యాభిమానము కలవానికి పరమపదము కరతలామలకము. భగవంతుడు కూడా ఆచార్య పదవికి ఆశపడునట. గీతాచార్యుడగుట, ద్వయమంత్రమును లక్ష్మీదేవికి ఉపదేశించుట, తాను ఆచార్యుని వద్ద విధేయుడై ఉండుట, ఆచార్య ప్రాధాన్యతను తెలియజేయుటకే. ఆచార్యునకు ఇష్టమైనది భగవత్ కైంకర్యము, భగవంతునకిష్టమైనది భాగవత కైంకర్యము. భాగవతులకందరికీ ఇష్టమైనది ఆచార్య కైంకర్యమే. కాబట్టి చరమపర్వము ఆచార్య కైంకర్యము. యోదద్యాద్ భగవజ్ఞానం కుర్యాద్ ధర్మోపసేవనం కృత్స్నం వా పృథివీం దద్యాత్ నతత్తుల్యం కథంచన. భగవజ్ఞానాన్ని ప్రసాదించే ధర్మ మార్గం అనుసరించు ఆచార్యునకు భూమినంతటినీ సమర్పించినను ఆ రుణం తీరదు. ఆచార్యునిచే ఉభయ విభూతులు, భగవత్ సాన్నిధ్యము లభిస్తాయి. అటువంటి ఆచార్యునికి ప్రత్యుపకృతి చేయటానికి వీలు కాదు. భగవత్ సంబంధము బంధమునకు, మోక్షమునకు కారణము. ఆచార్య సంబంధము మోక్షమునకే కారణము. తన పురుషకారము ద్వారా శిష్యుని భగవత్ సాన్నిధ్యమునకు తీసుకొని పోగలవారు ఆచార్యులు. దోషములను దూరం చేసి భగవదున్ముఖునిగా శిష్యుని చేయగలవారు ఆచార్యులు. అప్పుడు అతనిని భగవంతుడు సులభంగా కటాక్షిస్తాడు. భగవంతుడు మోక్షమివ్వడానికి సమర్థుడు, సంసారంలో తోయడానికి సమర్థుడు. నిగ్రహానుగ్రహ సమర్థుడైన భగవంతుని ఆశ్రయించిన వారికి మనస్సు జంకుతుండటం సహజమే. కానీ భగవంతుని వలె కాకుండా అనుగ్రహమే స్వరూపముగా కల ఆచార్యుని సమాశ్రయించిన వారికి మనస్సు జంకుచుండుటవా సహజమే. కానీ భగవంతుని వలె కాక అనుగ్రహమే స్వరూపముగా కల ఆచార్యుని ఆశ్రయించిన వారికి సర్వము సిద్ధం కాగలవు. ఈ అర్థం మహర్షుల వచనంలో కూడా స్పష్టం అవుతోంది. సిద్ధిర్భవతి వానేతి సంశయో అచ్యుత సేవినాం న సంశయోస్తి తద్భక్త పరిచర్యారతాత్మనాం అని ప్రమాణం.
దీని అర్థం ఏమిటంటే, సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించిన వారికి సద్గతి ప్రాప్తి సిద్ధిస్తుందో లేదో సందేహమే కానీ తద్భక్తులైన భాగవతులను ఆశ్రయించిన వారికి అటువంటి సందేహము కలుగనే కలుగదు అని. శ్రీమతే రామానుజాయ నమః.